మన పాపముల కోసం, మన దోషాల కోసం, మన అపరాధాల కోసం. ఎందుకంటే మొదటి నిబంధన కాలం మొదలుకొని ఇప్పుడు వరకు జరిగిన ప్రతి దాంట్లో కూడాను మన విడుదల కోసం ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చిందండి. అంటే రక్తాన్ని చిందించవలసి వచ్చింది. దాని గురించి చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 26 చూడమ్మా. వారి భోజనము చేయిచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి.